హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? సో దేవి అశోక్ బ్లాగ్స్కి వెల్కమ్. చాలా థ్యాంక్స్ అండి. స్టార్ట్ చేసిన 1 monthలోనే 100 సబ్స్క్రైబర్స్ అయ్యారు. సో ఇలాగే మీ సపోర్ట్ ఎప్పుడు మాకు ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాము. సో ఇంకా మంచి వీడియోస్తో మేము ముందుకు రావాలనుకుంటున్నాం. మీరు సపోర్ట్ చేసినందుకు మాకు చాలా ఇదిగా ఉంది. ఇలాగే మీరు సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి. మీకు నచ్చే వీడియోస్ మేము చేస్తాము. ఓకే, అదనమాట. చాలా 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 థ్యాంక్స్. 100 సబ్స్క్రైబర్స్ అయ్యారు, 100+ అయ్యారు. సో ఇలాగే ఇంకా మంచి వీడియోస్ చేసుకుంటూ ఇంకా ఎంటర్టైన్మెంట్ పరంగా కూడా చేద్దామని అనుకున్నాము. సో మీతో పాటు మా వీడియోస్ని కూడా కొంచెం ఒక కన్నేసి ఉంచండి. అండ్ మా పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. సో చాలా థ్యాంక్స్ అండి. చిన్ని అవన్నీ తీనాను అక్కడ. ఏంటో ఈ చుట్టాలు వస్తున్నారంటే చాలు, ఇంకా వీళ్ళంతా తుడుచుకోవడమే సరిపోద్ది. ఈరోజు మా తమ్ముడు వాళ్ళ అమ్మాయి అండి యుఎస్ఓ యూకేనో లండనో వెళ్ళింది. ఈ కరోనా తర్వాత ఇప్పుడే వస్తుంది పిల్ల. వచ్చింది నిన్న మొన్న ఫోన్ చేసి రావే ఇంటికంటే వాటు 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 అంటది. వాటో బూటో పిలిస్తే ఒక గోల, పిలవకపోతే గోల. పిలవకపోతే మా తమ్ముడేమో చూడు నా కూతురు లండన్ నుంచి వచ్చినా కూడా మా అక్క పిలవలేదు అంటాడు. పిలుస్తున్నాను ఇప్పుడు వచ్చిద్ది, ఏం చెప్పిద్దో ఫోన్లోనే వాట్ అన్నది అది. ఇప్పుడు ఏం చెయ్యాలో ఏంటో. అందుకన్నా నా మేనకోళ్ళు అది ఏ భాషలో మాట్లాడినా నాకు తప్పదు కదా. వచ్చాక దాన్ని నేను అది నన్ను అర్థం చేసుకోవాలంతే. మొత్తం అంతా క్లీన్గా అయిపోవాలి కాబట్టి డస్ట్ పడదండి దానికి. వాళ్ళు ఉండేది ఫారిన్ కంట్రీలో కదా, అది ఏం పనిలో ఏంటో. ఇది ఏదో బూజులు దుర్ములు దులుపుకునేదంట. ఇందులో విషయం ఏంటంటే దీంతో అందరూ దులుపుతారు, నేను దీన్ని దులుపుతా కూర్చుంటాను అనమాట. ఎందుకని అడగరా? ఈ స్విచ్లు ఈ వైర్లు ఇవన్నీ మనకు రావు. మా ఆయనగారు ఉన్నప్పుడు ఆయన అడిగితే ఆయన పెట్టిస్తారు. ఇంకా మరీ ఎక్కువ అడిగితే 4 అక్షంతలు వేస్తారు. అందుకని మనం దీంతో దులిపేసుకున్నాం అని చెప్పామనుకోండి, సూపర్ ఉంటుంది. తిట్లు ఉండవు, పని అయిపోద్ది. అదన్నమాట. అయిపోయింది. అరే చిన్ని, ఆ చీపురు కట్ట మిషన్ కొద్ది లోపల పెట్టే తీసుకెళ్ళి. ఏదో పెట్టవా లోపల. నా చీర అంతా దుమ్మే. పెట్టు కొనుక్కుంటాం కానీ అసలు బాబాయ్ వీటితో కూడా పెద్ద దుమ్ము దులుపుకునే పనిలేనండి బాబాయ్. నా మేనగోళ్ళు వచ్చేసినట్టుంది. బెల్లు మోగింది. మా ఆయన నాకు వినిపించేటట్టు బెల్లు పెట్టయ్యా స్వామి అని అంటే ఊరంతా వినిపించేటట్టు పెట్టారు. చూద్దాం పిల్ల చక్కగా ఎలా వచ్చిందో. ఏంటది? సబ్బులు గిబ్బులు నాకేమొద్దు కానీ వెళ్ళు. Auntie, I'm Glory. I'm doctor. Glory. Auntie, I'm Glory. ఏ చిన్ని ఇట్రా అమ్మా ఒకసారి. ఈ పిల్ల ఏంటో గోలా చూడు ఒకసారి వచ్చి. Auntie, I'm Glory. I'm daughter of Animal. Glory. మావయ్య కూతురమ్మా. మావయ్య కూతురు ఓసి ఆంజనేయుల కూతురు. Yeah, I'm Glory and రావేరా ఇంట్లో. Auntie, I want sanitizer. రావే పద కూర్చో పద. Auntie, I want sanitizer. ఏంటది? Sanitizer. Sanitizer. రారా బాబు దీని గోల చూడు. My God. What do you want? I want sanitizer. Sanitizer. చేతులు తుడుచుకునే దానికి వచ్చిందా ఈ కర్మ? I want just sanitizer. Hey you, I didn't ask for bath. I just want to sanitize my hands. What's this? అచ్చిచ్చి ఏంట్రా ఇది? దానికి స్నానం చేపిస్తున్నావు, చేతులు కడుగుతున్నావురా? మొత్తం ఏంట్రా? స్నానానికి అడిగిందా అది? What's this, man? That
that's why I told my dad I don't want to come here, but he forced me to come here. Oh my god. Oh shit. ఇదేదో అన్నది ఇప్పుడు మొత్తం మీ డాడీ అని వినబడింది. ఒకవేళ నాన్న అనుకుంటా. ఆహా నాన్న వచ్చేస్తాడులేవే. నాన్నగా వచ్చేస్తాడులే కూర్చో. నాన్న కోసం ఓ ఇదైపోతా చిన్న పిల్లలాగా. పాలు తాగుతూ ఆగు. ఏంటో ఈ పిల్ల చక్కగా ముద్దుగా గౌరీ అని పేరు పెట్టుకున్నాం. పార్వతీదేవి పేరు. ఆ పేరుని తీసుకెళ్ళి ఏంటి గోరో గేరో ఏంటో అన్నది. మా తమ్ముడు పేరు ఆంజనేయ స్వామి పేరు. హనుమంతులు వారి పేరు పెడితే ఆడిని ఇంజనాయిలు కిరసనాయిలు చేసేసింది. ఆడొచ్చేదాకా దీని భాషతో నేను ఎలా భరించాలో, ఆడెప్పుడు వస్తాడో అప్పుడు దాకా దీంతో ఎలా పడాలో. ఎండను పడొచ్చిందిగా, ఒక గ్లాస్ మజ్జిగ ఇచ్చేద్దాం, గుంటకి తాగిద్ది. ఇదిగా కొద్ది మజ్జిగ తాగు. What's this? మజ్జిగే మజ్జిగ. What? మజ్జిగ. What? కర్డ్ కర్డ్. I don't eat మజ్జిగ curd now. మజ్జిగ. No, I don't eat curd now. పెరుగు తింటావా? Can I get some milkshake? No, I Chikla. don't want this Chikla. milkshake. Can I get some మజ్జిగ తాగేవే, చీకుల తర్వాత తిందువు. మీ మాయతో తెప్పిస్తాను. Auntie, I want milkshake. ఒరే చిన్ని రా ఒకసారి. దానికి ఏం కావాలి అడుగు. What do you want? I just want milkshake. Can I get it? Yeah, okay. మా నేను తాగుతాను కదమ్మా మిల్క్ షేక్. మిల్క్ షేకా? అమ్మ ఫ్రిడ్జ్ లో ఉందమ్మా, నేను తాగుతాను కదా మిల్క్ షేక్. అది నువ్వు డబ్బాలో పాలు తాగుతావయ్యా. ఈ రెండిట్లో ఏంటిదో మనం చక్క మజ్జిగ తాగేస్తాం, ఈ డబ్బాలో పాలు తాగుతున్నారు ఏంటో. ఇదిగోవే ఏ తాగుతావు? Oh, thank you so much, Auntie. I like vanilla milkshake. Yeah, I'm so thank you so much, Auntie. Thank you for your drink. తాగు ఏదో ఒకటి. Oh, I'm so thirsty. Thank you for your drink, Auntie. బాబా ఎరే చిన్ని దువ్విని ఎక్కడ పెట్టావు? ఒక్క చోట ఉండదు. అయినా దీని జుట్టు చిన్నప్పుడులాగే చింపురు చింపురుగా ఉందేంటి? చిన్నప్పుడు దీనికి ఇలాగే కూర్చోబెట్టి చక్కగా కొబ్బరి నూనె రాసి జడేసేదాన్ని. ఇప్పుడు దాని జుట్టు చూస్తుంటే నాకు అయ్యే ఆ రోజులే గుర్తొచ్చేస్తున్నాయి. కాబట్టి ఇప్పుడు దానికి కొబ్బరి నూనె పెట్టేసి జడేసేద్దాం ముందు. ఈ షాట్లో ఒకటి పట్టుకొని కూర్చుంటారు, ఏందో ఏముంటాయో దాని ఇందులో. ఏమే ఏమే ఆంటీ లేదు బూంటీ లేదు పెట్టాక పక్కన. మీ అమ్మని కొబ్బరి నూనె పెట్టదా జుట్టుకి? ఏంటో జుట్టు ఇట్లా కూర్చొని జడేసేస్తాను. వాటేంటి వాటి కొబ్బరి నూనె పెడతాను రావే. No, Auntie, I don't like to use this to my hair. నీకు తెలుగు వచ్చా? Also, of course, that's why I can understand you. నన్ను తెలుగులో అత్త అనువే. అత్తయ్య అను. Oh my god. అత్తయ్య అని పిలవే. Oh my god. How can... Oh, okay, I'll practice it. అత్తయ్య అనువే. చిన్నప్పుడు అత్తయ్య అత్తయ్య అనుకొని నా చెంగు పట్టుకొని తిరిగావుగా, అత్తయ్య అను. ఆంటీ బోటి అనుకొని ఏమే అత్తయ్య అని పిలవే. చక్క చిన్నప్పుడు అత్తయ్య 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 అని పిలిచేదాన్ని. ఈ ఆంటీ బోటి మనకెందుకు? అత్తయ్య Bataya. బత్తాయ పచ్చి చీర కట్టుకున్నానని బత్తాయి అంటదా? ఒరే ఇంజినాయిలు చిచిచి, ఒరే ఆంజనేయులు రారా. ఏంటో ఒరే సచ్చినోడా నువ్వన్న వచ్చి చెప్పరా వినవే. Hey, Rala Sachinara, sit here. Sarah Sachinara. సచ్చినోడా నువ్వంటావంటే పంది. Ore Pandi, sit here. Auntie, I'm just calling him. Sachinara, come ఇగో నువ్వు ఈ here. చాట్లో ఆడుకో, ఈ చాట్ చూసుకో. Auntie, it's a mobile. మొబ్బలే చూసుకో. Oh my god. దీంతో ఇంకేదన్నా కూడా నన్నే ఎదురు తిట్టేటట్టుంది. కాసేపు మనం ఇంకా సైలెంట్గా ఉంటే ఇంకా వేరే ఏదన్నా మాట్లాడదాం దీంతో. ఏమే పక్కన పెట్టా. చాలా నాళ్ళ తర్వాత ఈ అత్తయ్యని చూద్దానికి వచ్చావు కదా, ఎన్నాళ్ళ తర్వాత నన్ను చూసావు కదా, నీకేమనిపిస్తుంది? తెలుగులో ఏడు. చాలా చందాలంగా ఉంది బతయ్య. I'm so excited. చాలా చందాలంగా. పళ్ళు రాలిపోతాయి, కూర్చో పడగా. What's this? You're giving me an ఆడుకోవే mobile. ఆడుకో. No, but yeah, let's. ఇప్పుడు వస్తాడో ఏంటో. But yeah, can I tell you one thing?
చెప్పాడు. You're so good girl, Nina. You're గుద్దుగా so good girl. I like you're so good girl. అది ముద్దుగానే ముద్దుగా గుద్దుగా అంట. Oh, anyways, you're so good girl now. ముద్దుగా ముద్దుగా చెప్పు. Good girl. ముద్దుగా ముద్దుగా ముద్దుగా. సరే కానీ చాలా రోజుల తర్వాత అమ్మ దగ్గరికి నాన్న దగ్గరికి వచ్చావు కదా, నేను కూడా ఆడిని చూసి చాలా రోజులు అయిందే. ఆడు ఎలా ఉన్నాడు ఎందుకి? ఎవరు? ఎవడు అంటే మీ నాన్న, మీ డాడీ ఎలా ఉన్నాడు? Oh, my daddy. He is చాలా బక్కగా. బక్కగా ఉన్నాడా? ఆడు నాలా బొద్దుగా బాగానే ఉంటాడుగా, బక్కగా ఉండడం ఏంటి? He's చాలా బక్కగా ఉన్నాడు. బక్కగా ఉన్నాడు. బక్కగా బాగున్నాడు. బక్కగా. బాగున్నాడు. బక్కగా ఉన్నాడు. బాగున్నాడు. ఆంటీ బక్కగా ఉన్నాడు. ఆడు బక్కగా ఉన్నాడు, నేను బక్కగా ఉన్నా, నువ్వు బక్కగానే ఉన్నావు. దీనికేమో తెలుగు రాదు, నాకేమో ఇంగ్లీష్ రాదు. మళ్ళీ దాని తోడు ఏంటో పెట్టుకొని ఆలకిస్తుంది. ఈడేమో ఈ పబ్జీ గోల్లో పడిపోయి ఉంటాడు. ఏం పిల్లలో ఏం లోకమో. సరే మా తమ్ముడి కన్నా ఫోన్ చేసి చూసుకుందాం ఏం ఎక్కడ ఉన్నాడో, ఎప్పుడు వస్తాడో. ఏరా ఎక్కడున్నావు? ఏరా ఇంకా రాలేదేంట్రా? ఏంటి పని మీద వెళ్ళావా? ఇవాళ రావా అయితే? నీ కూతురుతో ఎక్కడ పడనరా, దానికేమో తెలుగు రాదు, నాకేమో ఇంగ్లీష్ రాదు. అత్తయ్య అంటే అత్తయ్య అనమంటే బత్తయ్య అంటుందిరా నన్నది. ఓరోరి ఏంటి నిన్ను నాన్న అనమంటే దొన్న అందా? భలే దేశం పంపించారా దాన్ని. సరే కానీ మీ బావ కూడా ఇంకా రాలేదురా. అయితే మీ బావకు ఒకసారి ఫోన్ చేసి మాట్లాడు ఇవాళ రావట్లేదని. ఈలోపు నేనే భరిస్తాను దీన్ని ఎలాగోలాగా. మరి దీని భాష ఇది చిన్నప్పుడు పిల్ల కాదురా ఇది గౌరీ. సరే సరే ఉంటాను. ఏంటి మేనగోళ్ళ ఇంటికి వస్తే పచ్చళ్ళు వేసి పెడుతున్నాను అనుకుంటున్నారా ఏంటి? దానికి పచ్చళ్ళన్నా కారప్పొడన్నా నాలాగా బాగా ఇష్టం. పచ్చళ్ళు లేదే దానికి చిన్నప్పుడు ముద్ద తినేది కదా. మా తమ్ముడు అదే అనేవాడు, అక్క అచ్చం నీ పోలికలే వచ్చాయే దానికి, నీలాగా పచ్చళ్ళు కారం లేదే తిందో అని. అందుకే దానికోసం స్పెషల్గా చేశాను కారప్పొడి పచ్చళ్ళు. దానికోసం చేశాను. అది వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళడానికి కూడా జాడీల్లో పెద్ద ఎక్కువ చేశాను. కలిపి పెడదాం పిల్లకి. చిన్నాళ్ళు అయిందో ఆ రొట్టె ముక్కలే తింటారంట అక్కడ అమెరికాలో. ఏం రొట్టె ముక్కలో ఏంటో ఏం కడుపులు నిండుతాయో. చక్కగా నెయ్యి వేసి పచ్చడి వేసి అన్నం పెట్టి తింటే అబ్బా ఆ టేస్టే సూపర్. ఏంటే ఆ షూస్ ఏంటి, ఆ వాటం ఏంటి, ఆ తిప్పుడు ఏంటే? ఆ షూస్ తీయి. అదే మా అమ్మ అయితే చిన్నప్పుడు చెప్పులు వేసుకొని ఇంట్లోకి వస్తే చీపురు కట్టెరగా తీసేది. తీ ఏంటి నా ఫోటోలు చూస్తున్నావు? ముద్దుగా ఉన్నాను, భలే బాగున్నాను కదా ఈ ఫోటోల్లో. నేను తీసేటట్లేదు కానీ మనం అయితే వేద్దాం. ఏం చేస్తాం అత్తైనా అమ్మైనా షూ ఇచ్చుకోవడం మళ్ళీ లేదు అన్నం తిందు. అది గుద్దుగా కాదే తల్లి, నా అందం మీద నాకే అనుమానం కలిగించేస్తుంది ఇది. అలాగే ఉన్నాను కూర్చో. నీకు చిన్నప్పుడు పచ్చళ్ళు అంటే జరు తినిపిస్తాను జరు. నీకు తినిపించి అన్నాళ్ళు అయిందే. పచ్చళ్ళు కారపూళ్ళు అంటే భలే ఇష్టం, నీకోసం చేశాను. సరేనా తిను, గబగబా తినేసి నెయ్యి వేసాను. నో లేదు గీలేదు, తిను కామ్గా. But I don't eat this kind of food. I want pizza, sandwich, burger,
pasta. నువ్వు ముందు బత్తాయి అండం మానేవి. బత్తాయ. You told me to call Batia. I'm calling ఏం you తింటావు? Batia. ఏం తింటావు? ఈట్ వాట్ ఈట్? Eating. Yeah. I want pizza, sandwich, burger, and. Adu. చిన్ని ఇట్రా ఒకసారి. దీని గోలేంటో చూడు. What you want? Yeah, I want pizza, burger, sandwich, pasta, anything. Just kind of. Pizza కావాలంటావా? దెబ్బ రొట్టె తింటావా? I want pizza. పెజ్జానే. పెజ్జా అనుకోని. అమ్మా అది పిజ్జా కాదమ్మా, పిజ్జా అమ్మా. అదే ఆ పెజ్జానే తెప్పిద్దాం. పిజ్జా కాదు, పిజ్జా. ఏంటో ఏ పిజ్జాలు అంట ఏంటో అంట. ఇప్పుడు వాళ్ళ మావయ్యకి ఫోన్ చేసి తెమ్మని చెప్పాలి. హలో ఏమండి, అదే మన గౌరీ వచ్చింది, మా ఆంజనేయుల కూతురు. ఇందాడే వచ్చింది. దాని భాషతో చచ్చిపోతున్నాను నేను ఇక్కడ. గౌరీ కాదంట, ఏదో గారో గీరో చెప్తుంది దాని పేరు. దానికోసం దానికి ఇష్టమని చెప్పేసి చక్కగా కొరింకారం పచ్చడి కారపొడి చేసి అన్నం పెడితే అది వద్దంట. ఏంటండి అదేంటో అడిగింది. అదే రొట్టె ముక్కలు, దాని మీద టమాటా ముక్కలు, పాసిపోయిన కులిపోయిన వాసన వచ్చిందే, అవి కావాలంట. అయ్యే ఆ కులిపోయిన కంపడతాయే అయ్యే. సరే తొందరగా వచ్చేయండి. అయితే ఆకలితో ఉన్నట్టుంది. అలాగా ఉంటా మరి. బాబా ఏంటి ఫోన్ చేసి కూడా గంట అయింది ఇంకా రాలేదు. మనం ఏదన్నా లేట్గా పనిచేస్తే మాత్రం తిట్టేస్తారు, వీళ్ళు మాత్రం ఎంత లేట్ అయినా చేయొచ్చు. బాబాయ్ నా మాట వినబడిపోయినట్టు వచ్చేసారు. వచ్చేస్తున్నాను. లోపల ఉంది. నేను ఇస్తాను కదా. అబ్బాబ్బో దాని పేరు గౌరీ కాదంట. ఏంట్రా అంటుంది, ఏదో గారంట. నన్ను అత్తయ్య అనమంటది. ఏముందనుకుంటున్నారు? బత్తాయి అంట. ఈ పిజ్జా పాప పెట్టు. అమ్మాయి గౌరీ. గౌరీ మీ మామయ్య వచ్చారా? ఏది పిల్ల రాదు. గౌరీ ఎంతసేపు ఆ చాట చూసుకుంటూ నడవటమే. ఏమ్మా గౌరీ ఎలా ఉన్నావు? Hi uncle, how are you? ఏమ్మా బాగున్నావా? Yes uncle, how are you? అంకుల్ ఏంటి అంకులు? మావయ్యను బాగున్నారు. బాగున్నారా అమ్మ? బాగున్నారమ్మా? మావయ్య అన్నవే, అంకుల్ ఏంటి? మావయ్య. మాలయ్య. ఇంకా నయ్యం. ఇది బాలకృష్ణ డైలాగులు చూడలేదు, లేదంటే సచ్చేవాళ్ళం. అదే బాగుంది నువ్వు అన్నది. అలాగే పిలు, అంకుల్ అని పిలిచినా నేను పలుకుతాను. మా గౌరీ లండన్ విశేషాలు ఏంటి? అదేనమ్మా. అమ్మా గ్లోరీ గౌరీ మేము చిన్నప్పుడు ఎలా పిలుచుకునేవాళ్ళు అనుకున్నాం? చిన్నప్పుడు ఎంత ఉండేదానివి, ఎలాగా మావయ్య 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 అని వెనకపడి అసలు ఎంత ఇదిగా ఆడుకునేదానివి. ఇప్పుడేమో గ్లోరీ అంటాం. సరే గ్లోరియా, గ్లోరీ గ్లోరీ అనే పిలుస్తాను నిన్ను. సరే అమ్మా. మీ అత్తయ్యని మాత్రం చాలా ఇదిగా ఇబ్బంది పెట్టావంట. బత్తయ్య చాలా గుడ్డుగా ఉంటాడు. ప్యాకింగ్ ఏంటి? ఒక్క రొట్టె ముక్క. నా చిన్నప్పుడు బన్ను 5 రూపాయలకు ఒక ప్యాకెట్లో పెట్టి అమ్మేసేవాడు. ఏంటో ఇదిగోవే, ఏయో రొట్టె ముక్కలు అడిగావుగా, పట్టుకో. తిన్నావమ్మా?
Yeah, Pizza? Indian pizzas and sandwiches are so nice. I like that. ఆపే What? వచ్చి చాలాసేపు అయింది కదా, స్నానం చేసి కాసేపు పడుకో, సరేనా? What? బాత్ Yeah, ఫ్రెష్ bath and shower. Ah, Should go. I take shower? వెళ్ళు. Okay. ఈ అరాకొర ఇంగ్లీష్ అన్న వీడు బట్టి వచ్చింది, లేదంటే దీంతో నేను ఈ పాటికి గోవిందో గోవింద. Glory. నువ్వు అదే సరే కానీ చక్కగా తిన్నావు కదా, పడుకో. Yeah, I'm taking nap. ఓకే పడుకో. మన పని ఉంది నీ వల్ల కిచెన్లోకి. But yeah, నువ్వు చాలా గుడ్డిగా ఉంటావు. I'll stay here only for 1 month. ఏంటది? I'll stay here only for 1 month. అర్థం కావట్లా. ఇక్కడే కూతుకుపోతా. ఉతుక్కుపోతావా? ఏ ఉతుక్కుపోతా? బట్టలు ఉతుకుతావా? వద్దు, మనకు మెషిన్ ఉందిగా, నేను ఉతికేస్తాలే. I will stay here only. ఉతుకుపోతా ఇక్కడ. ఆడవే ఆగు ఆగు. చిన్ని అమ్మా ఇట్రా ఒకసారి. ఏయ్, ఉతుక్కుంటూ ఆగవే. మమ్మీ ఇద్దరు కావాలా? అదేంటో అంటుందిరా, అదేంటో చెప్పు. ఏంటి గ్లోరీ? what? I will stay here for 1 month. I like but here so నువ్వు much. బాగా నచ్చుతావంట. 1 month ఒక నెల రోజులు ఇక్కడే ఉండిద్దంట. Come and join us. आज की शाम आपके नाम. ఇది నెల రోజులు ఇక్కడే ఉంటే నా పరిస్థితి బత్తాయి కాదు, నిమ్మకాయ అయిపోయిద్ది. బిగ్ బాస్లో మోనాల్తో ఉన్నట్టే ఈ భాష, ఇది నేను ఏంటో. Come and join us. आज की शाम आप